వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డ్యూటీ నుంచి వచ్చేసరికి టైం అయితే 9 అయిపోయింది. సో ఇంకా నేను నా ఫ్రెష్ అయ్యి అంతా అయ్యేసరికి 11 అయిపోయింది అనమాట టైము. ఇంకా ఈ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాము, ఎలాగో ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేసుకుందాం అనుకున్నాను. ఇంకా నాకైతే మంచిగా ఆకలేస్తుంది, చేసే ఓపిక అయితే లేదు. ఇంకా ఈజియెస్ట్ వేలో టేస్టీగా ఏదైనా ఫుడ్ తినాలి అనిపించింది అనమాట. సరే ఇంకా అలా అనిపించినప్పుడు నాకు తకీమనేసి టమోటా రైస్ చేద్దాము అనేసి అనుకున్నాను. అదైతే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది కదా. సో టమోటా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. రండి ఎలా చేస్తానో చూపిస్తాను. సో సింపుల్గా ఏ మసాలాలు లేకుండా టమోటా రైస్ చేయడానికి కావాల్సింది నేను తీసుకునేవి ఒక 6 టమోటాలు, ఒక ఆనియన్, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నమాట. నేను మసాలాలు అయితే ఏం వేయడం లేదు, సింపుల్గా చేయాలనుకుంటున్నాను. సో మసాలాలు ఏం వేయట్లేదు, వీటితోనే ముగిచ్చేస్తానమాట. టమాటాలు అయితే కట్ చేసుకునేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటాలు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. టమోటాలు మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి, మరీ పెద్దవిగాను కట్ చేసుకోవద్దండి, మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోద్ది. కనిపిస్తుంది కదా, నేనైతే ఈ సైజ్ కట్ చేసుకుంటున్నాను. ఏంటో డ్యూటీ నుంచి వచ్చేసరికి ఏంటో ఓపిక ఉండదు చేసుకోవడానికి, కానీ ఆకలి అయితే బీభత్సంగా వేస్తూ ఉంటుంది. ఇంటి దగ్గరేమో అమ్మ వాళ్ళు చేసి పెడతారు, చేసి పెట్టినప్పుడేమో తినడానికి కష్టము. ఇప్పుడేమో ఆకలి వేస్తుంటుంది, కానీ మనమే వండుకొని మనమే తినాలన్నమాట. యాక్చువల్గా టమోటా వల్ల చాలా యూజెస్ ఉంటాయి అంటారు, కానీ టమోటాలు మాత్రం ఫేస్కి పూసుకుంటే మంచి గ్లో వస్తుందబ్బా. నేను ఒక్కదాన్నే కదా, సో ఎక్కువ టమోటాలు అయితే వేయడం లేదు, ఒక 5-6 వేస్తున్నాను. నైట్కి మళ్ళీ వండుకొని ఓపిక లేదు కాబట్టి ఇప్పటికే నైట్కి రెండింటికి వచ్చేలాగా వేసేస్తున్నాను అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటే టమోటా వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ ఏంటంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళకంతా తినొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఈ లోపల సీడ్స్ ఉంటాయి చూసారా, ఈ సీడ్స్ వల్ల కాల్షియం ఎక్కువ ఫామ్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినాలి అనిపిస్తే ఆ లోపల ఉండే సీడ్స్ తీసేసి తినచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. టమోటా కటింగ్ అయితే అయిపోవచ్చింది. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఏదో చేస్తున్నా కానీ కట్ చేస్తుంటే మాత్రం ఆకలి ఎక్కువ వేస్తుంది. యాక్చువల్గా వచ్చాక ఏదో ఒక మిల్క్ షేక్ లాంటిది ఏదో ఒకటి తీసేసుకుంటాను, తాగుతాను. బట్ ఇవాళ టైం అసలు కుదరలేదు, సో ఏమీ తీసుకోలేదన్నమాట.
డ్యూటీ నుంచి వచ్చి ఇంకా బట్టలు ఉతికి అన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది. ఆనియన్ అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను. నేనైతే ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేస్తానన్నమాట. నాకెందుకో అంటే టేస్ట్ ఉంటుందనో మరి ఇంకేంటో తెలియదు కానీ ఆనియన్స్ ఎక్కువ వేయడం ఇష్టం అనమాట. ఆనియన్స్ కూడా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఆనియన్ని సగంగా కట్ చేసి దాన్ని ఇంకో సగంగా కట్ చేసి దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కనిపిస్తుంది కదా, ఇలా కట్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలామంది చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటారు. నాకైతే ఇలా కట్ చేసుకోవడం ఇష్టము. స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు కానీ ఇలా అలవాటైంది, ఇలాగే కట్ చేసుకుంటాం. మా అమ్మ అయితే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసింది అనమాట. నాకైతే ఇలానే అలవాటు. పచ్చిమిర్చిలు ఎక్కువ వేయడం లేదు. అసలు ఎండాకాలం ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మండిపోద్ది కాబట్టి ఒక 4 వేసుకుంటాను. ఎలాగో మిరప్పొడి కొంచెం వేస్తాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటాను. చాలిక నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా దంచుకుంటాను. అల్లం వెల్లుల్లి అల్లం పొట్టు తీసుకుని వేసినాను, వెల్లుల్లిపాయ కూడా అలాగే పొట్టు తీసుకుని వేసినాను. ఇక దంచుకున్నాము వీటిని. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా దంచుకున్నాము కచ్చా పచ్చాగా. యాక్చువల్గా చాలామంది పేస్ట్ వేసేసుకుంటారు, కొనుక్కోవడము లేకపోతే ఆల్రెడీ దంచి స్టోర్ చేసి పెట్టుకోవడము ఇట్లాంటివి పెట్టుకుంటారు. కానీ ఇలా అప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే అస్సలు ఇంకా గమగమ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా స్టోర్ చేసుకోకుండా అప్పటికప్పుడు దంచుకునేలాగా ట్రై చేయండి. బిజీ టైమ్స్లో అంటే కుదరదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు దంచి వేసుకుంటేనే బెటర్ అన్నమాట. ఊరికే ఎక్కువ చాలా మెత్తగా కూడా కాకపోయినా ఊరికే కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా నేనైతే మసాలా ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా కూడా మిక్సీకి వేసుకోను అనమాట, ఇలాగే దంచుకుంటాను. రోలు కూడా ఉంది, ఇది చూడండి రోలు ఉంది, ఆ రోట్లోనే దంచుకునేస్తాను అనమాట నేను. సో ఇదిగోండి కచ్చా పచ్చగా అల్లము వెల్లుల్లి దంచుకునేసాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసే కుక్కర్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే రైస్ వేసిన తర్వాత విజిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఒకేసారి అది ఇది ఎందుకని కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ అనమాట. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం చిటపట అంటున్నప్పుడు ఆనియన్స్ వేసుకునేసేయాలన్నమాట.
ఆనియన్స్ లైట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు మనం దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అబ్బా స్మెల్ మామూలుగా రాదండి, సూపర్గా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్. కాసేపు ఆ వాసన, పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు వేగనిద్దాము. ఒక 2 minutes వేగితే సరిపోతుందన్నమాట. ఆనియన్ అయితే మగ్గిపోయింది, వేగిపోయింది బాగా. సో ఇప్పుడు మనం తరుక్కున్న పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి వేసేసి కాసేపు అలా వేసుకున్నాం. కడుపులో ఎలకలు మామూలుగా పరిగెత్తట్లా, ఇంకెంత టైం పట్టిద్దో. ఆనియన్స్ వేగిపోయింది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి ఇది కూడా పోయినట్లు అనిపిస్తుంది. సో ఇంకా టమోటా వేసేసుకున్నాము. సో టమోటా అయితే వేసుకున్నాము. యాక్చువల్గా టమాటో రైస్లో కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారనమాట, వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను వేయడం మర్చిపోయాను. సో ఇది వేసుకున్నాక కాసేపు ఒక 2 minutes అలాగా ఈ టమోటాను మగ్గనిద్దాము. ఇది మగ్గిన తర్వాత పసుపు, కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని కాసేపు వేపుకున్నామంటే తర్వాత రైస్ వేసుకునేసి విజిల్ పెట్టేసామంటే ఒక 3 whistles వచ్చిన తర్వాత టమాటా రైస్ రెడీ అయిపోతుంది, తినేసేయచ్చు అనమాట. టమాటా అయితే మగ్గిపోయిందనమాట, హాఫ్ టమాటా మగ్గిపోయింది. సో ఇందులోనే మనం కొంచెం ఒక 1/2 teaspoon మిరప్పొడి వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంట్లో కొట్టించిన మిరప్పొడి అనమాట, కారం ఎక్కువ ఉంటుంది. సో కొంచెమే వేసాను. 1 teaspoon ధనియాల పొడి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, వేసుకొని బాగా కలుపుకున్నాము. టమోటా ముక్కలు ఎక్కువ మ్యాష్ చేసి గుజ్జు అయిపోయేలాగా చేసుకోకూడదు అనమాట. టమోటా రైస్ కాబట్టి టమోటా ముక్కలు పంటికి తగులుతుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. కాసేపు మగ్గనిద్దాము. ఉప్పు కారం ముక్కలకు పట్టాలి కదా టమోటా ముక్కలకి. సో కాసేపు మగ్గనిచ్చి టైం 12:30 అయిపోయింది, హజా కూడా ఇస్తున్నారు. నాది కూడా ఇంకో 15 minutes అయిపోద్ది. తర్వాత తినేయడమే అన్నమాట. ఫస్ట్ అదిగోండి
టమోటా మగ్గిపోయింది అక్కడక్కడ ఇట్లా. ఇదిగోండి టమోటా అయితే మగ్గిపోయింది. సో ఇంకా నేను రైస్ వేసేస్తున్నాను అనమాట. రైస్ అంతా వేసేసాను. వేసుకున్నాక ఒక్కసారి అలా కలుపుకునేస్తే రైస్ అంతటికి కూడా ఆ మసాలా అనేది పట్టిపోద్ది అనమాట. ఇంకా మనమైతే ఎంతైతే రైస్ పెట్టుకున్నామో ఆ రైస్కి తగినన్ని వాటర్ వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. యాక్చువల్గా అయితే కొత్తిమీర వేద్దాము అని అనుకుంటున్నాను. మామూలుగా అయితే మనం బాండీలో చేసేటప్పుడు దింపే ముందు వేసుకుంటే బాగుంటుంది, కానీ మనం కుక్కర్లో చేస్తున్నాం కదా. సో ఇప్పుడే వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తానమాట. ఇదిగోండి రైస్కి తగినన్న వాటర్ అయితే వేసేసాను. పైన కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను అనమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. సో కుక్కర్ మూత అయితే పెట్టేసాను. ఇంకో 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. చూద్దాం, వెయిట్ చేద్దాం. విజిల్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ విజిల్ అనమాట. సెకండ్ విజిల్. థర్డ్ విజిల్. సో ఇంకా కట్టేయచ్చు అనమాట. కట్టేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కుక్కర్ కదా, ప్రెషర్ పోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేద్దామన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది మనం ఆఫ్ చేసి. సో ఓపెన్ చేద్దాం. ఓహో, విజిల్ కొంచెం వస్తుంది కానీ మనకైతే ఆత్రం ఆగదన్నమాట. ఓపెన్ చేసేయాలి. ఓహో, ఆకలి మీద ఉన్నాం కాబట్టి. చూడండి ఎలా ఉందో. అబ్బా, స్మెల్ అయితే అద్దరిపోతుంది. చూద్దాం ఎలా ఉంది అన్నది. మంచిగా వచ్చింది. సో ఫైనల్గా టమాటా రైస్ అయితే చేసేసుకున్నాను. ఇంకా తినాలి. ఎలా ఉందో తిని చెప్తాను, వెయిట్ చేయండి. వేడి వేడిగా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో. ఆకలి ఆగట్లా అసలు. దానికి తోడు మంచిగా వచ్చింది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్రశాంతంగా కూర్చొని తింటాను. బాయ్ బాయ్.